ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగము గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలేషియన్స్ 5:1. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61 ఫస్ట్ వర్స్. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయము, మీరు మాతో మాట్లాడే సమయం ఇది. ఎల్లప్పుడూ మీరు మాతో మాట్లాడుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా మీ ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని, మీ స్వరమే వినులాగిన మమ్మను సిద్ధపరచుమని, మా హృదయాలు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ వాక్యం వినుచుండగా అది మాలో క్రియ చేయనట్లు, మా మధ్యలో అద్భుతాలు చేయనట్లు, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయమని, నీ సన్నిధి మా మధ్యలో బలముగా ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. డోర్ దగ్గరకు చేరొచ్చండి. ఏసీ వేసాం కదా, డోర్ ఈజ్ ఓపెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు మనకి ఇచ్చిన మంచి వాతావరణం బట్టి ఆయనకి వందనాలు. అలాగే ఈరోజు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివాం. మూలవాక్యము గలేషియన్స్ 5:1లో, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. స్టాండ్ ఫాస్ట్ therefore in the liberty wherewith Christ has made us free, and be not entangled again with the yoke of bondage. Christ has made us free. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. Christ has made us free. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము, the topic is Christ has made us free. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులు, దాసులు. దాసత్వము, స్వాతంత్ర్యం. మరి మన దేశానికి కూడా స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది. 75 years. 75 సంవత్సరాలు. ఇది 75th ఇండిపెండెన్స్ డే. నిజంగా స్వాతంత్రం యొక్క విలువ చాలా గొప్పది. స్వతంత్రత లేకపోతే బానిసలుగా ఉండే ప్రమాదం ఉంది. పరాయి దేశస్తుల బానిసత్వం కింద మనము 200 సంవత్సరాలు నలిగిపోయి చివరికి స్వాతంత్రం కావాలని పోరాటం చేసి, పోరాడి ప్రాణాలు అర్పించి, అనేక త్యాగాల ఫలితము అనేకులు గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమర యోధులు అంటారు. వారి కష్టం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు అనుభవించలేదు. వాళ్ళు స్వాతంత్ర్యాన్ని చూశారు, కానీ మనం దాన్ని అనుభవిస్తున్నాం. సే ఆమేన్. మన దేశ స్వాతంత్ర్యం అది. అయితే ఇక్కడ ఆత్మీయ స్వాతంత్ర్యం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. స్వాతంత్రం అంటే రెండు ఉంటాయి. ఒకటి
ఫిజికల్, ఇంకోటి స్పిరిచువల్. ఆత్మీయంగా మనము స్వాతంత్రం పొంది ఉన్నాం. ఇటు శారీరకంగా అటు ఆత్మీయంగా మనం స్వతంత్రులమే. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకండి, మళ్ళీ దాసులుగా ఉండకండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఐగుప్తుకు పోవాలని ఆశ కలగడం, అన్ని మతాల నుంచి బయటికి వచ్చి క్రీస్తును వెంబడించే వారు మళ్ళీ వాటికి తిరగడం, సాధశాఖల నుంచి బయటికి వచ్చి మళ్ళీ వాటికి వెనక్కి వెళ్ళిపోవడం, అబద్ధం నుంచి బయటికి వచ్చి సత్యంలోనికి వచ్చి మళ్ళీ అసత్యానికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా దాస్యము అంటున్నాడు, దాసత్వము. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రైస్ట్ హస్ మేడ్ us ఫ్రీ. ఎవడైనా క్రీస్తుని యందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తు యేసునందు మనకు ఏ శిక్షా విధి లేదు. రోమన్స్ 8:1, రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఇదంతా యేసుక్రీస్తులో మనకు కలిగినటువంటి స్వాతంత్ర్యం, ఇండిపెండెన్స్, లిబర్టీ, స్వేచ్ఛ. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆదాము మొట్టమొదలు పడిపోకముందు ఎలా ఉండనో ఆ స్థితికి మళ్ళీ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆదామును స్వతంత్రుడిగా చేశాడు. ఆదాము ఇష్టం, ఆదాము యొక్క స్వేచ్ఛ. ఆయన దేవుని వైపు ఉండాలన్నా సాతాను వైపు ఉండాలన్నా ఆయన ఇష్టానికి వదిలేశాడు. ఫ్రీ విల్ అంటారు దాన్ని, ఫ్రీ విల్. గాడ్ క్రియేటెడ్ యాడమ్ అండ్ ఈవ్ విత్ దేర్ ఫ్రీ విల్. వారు స్వయంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండడానికి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తునందు కూడా అదే స్వేచ్ఛ మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎందుకంటే అది ఆదాము పోగొట్టుకున్నాడు. ఈరోజు క్రీస్తునందు మళ్ళీ రెస్టోర్ చేయబడింది. రెస్టోర్డ్ ఇండిపెండెన్స్, రెస్టోర్డ్ లిబర్టీ. ఈ స్వేచ్ఛ ఈరోజు మనకు వచ్చిందంటే మనము నిజంగా దేవుని యొక్క కృప కింద ఉన్నామని అర్థం. ఇక్కడ గలతీ పత్రికలో ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేల్ దేశం కనుక అక్కడ పాత నిబంధన కొనసాగుతుంది. అప్పుడప్పుడే ప్రారంభ దినాలు, సువార్త ప్రారంభము, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త మొదలుపెట్టి దాదాపు 4 సంవత్సరాలు అయింది పౌలు రక్షణ పొందేటప్పటికీ. ఆ తర్వాత కొంతకాలానికి ఇదంతా పత్రికలు రాశాడు. అయితే అప్పటికి మరి ఇక్కడ గలతీ పత్రికలో రాయబడినట్టు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. అంటే పాత నిబంధన సున్నతి ఆచారం ఉన్నది, సర్కంసిషన్. ఒకవేళ అది పాటిస్తే మాత్రం క్రీస్తులో మీకు సంబంధం లేదు. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. ఒకవేళ ఒక సున్నతి మాత్రమే పొందితే మాత్రం మొత్తం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సి ఉంటుంది. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రం పాటించేవాడు ఇంకా కృపలో నుండి పూర్తిగా తొలగిపోయి ఉన్నాడు అని అర్థం. అంటే మనకు ధర్మశాస్త్రంతో ఇక పని లేదు. స్వాతంత్రం వచ్చింది, కృప కిందికి వచ్చాం. వీఆర్ అండర్ లిబర్టీ, నో బాండేజ్. పాత నిబంధన అనేది ఒక ధర్మశాస్త్రం, లా. కొత్త నిబంధన కృప, స్వేచ్ఛ. కృప అంటేనే స్వేచ్ఛ. దేవుడు మనల్ని కృపకు పాత్రులుగా చేశాడు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు మార్చాడు. కాబట్టి ఈ కృప, ఈ స్వేచ్ఛ యేసుక్రీస్తునందు ఈరోజు మనకు సమృద్ధిగా ఉన్నాయి. మన మీద ఏ ధర్మశాస్త్రము, ఏ చట్టాలు, బలులు కానీ పాత నిబంధన ఆచారాలు, ఆ పండుగలు ఏవి కూడా మనం చేయడానికి వీలు లేకుండా ఈ ఏర్పాటు జరిగాయి. ఎందుకంటే 3:13 చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతియన్స్ 3:13, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. లా ఈజ్ నథింగ్ బట్ కర్స్. పాపము,
శాపం అది. ధర్మశాస్త్రం అంటేనే శాపం అన్నమాట. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ శాపగ్రస్తులై ఉన్నారు, లేదా శాపం క్రింద ఉన్నవారే. కానీ ఈరోజు కృప కిందికి వచ్చిన మనం ఆ శాపం నుండి విడుదల పొందాము. శాపం నుంచి విడిపించబడి కృప కింద క్షమాపణ కిందికి వచ్చేసాం. లా పనిషెస్ బట్ గ్రేస్ ఫర్గివ్స్. ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, అదే మరి కొత్త నిబంధనలో కృప క్షమిస్తుంది, రక్షిస్తుంది. కాబట్టి ఈ సందర్భాన్ని మనము లేఖనాలు అనేక సందర్భాల్లో చూడవచ్చు. ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, కృప క్షమిస్తుంది. పాపాత్మురాలైన ఒక స్త్రీ, లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఒక స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. ఆమె ఆయనను విస్తారంగా ప్రేమిస్తూ కన్నీళ్లతో పాదాలు కడుగుతున్న సందర్భంలో వాళ్ళందరూ ఏమో రాళ్లతో కొట్టడానికి ఇష్టపడుతున్నారు ధర్మశాస్త్రం, ఆయనేమో ఆమెను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు కృప. ధర్మశాస్త్రం రాళ్లతో కొడుతుంది, కృప క్షమాపణ తీసుకొస్తుంది. ఏ ఒక్కరు కూడా రాయి వేయకుండా కాపాడేది కృప. చూసారా, అక్కడే ధర్మశాస్త్రము ఓడిపోయింది, కృప గెలిచింది. మీలో పాపం చేయని వాడు ఆమె మీద రాయి వేయమన్నాడు, ఒక్కడు కూడా రాయి వేయలేదు, ఎందుకంటే అందరిలో పాపం ఉంది. బాహ్య సంబంధమైన చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతరంగంలో ఉండాలి, బాహ్యంగా కాదు. బయటికి కంట్రోల్ చేస్తే మళ్ళీ అది తప్పు చేస్తారు. లోపల కనుక కంట్రోల్ అయితే ఎవరికి వాళ్ళే అంతరంగంగా ఇంకోసారి తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. కాబట్టి ఇంటర్నల్ చేంజ్, అంతరంగ మార్పు గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్ట్ హస్ మేడ్ us ఫ్రీ. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ధర్మశాస్త్రం యొక్క భారం, ఆ కాడి ఇక మన మీద ఉండకుండా మనం రక్షణ పొందే సమయానికి అసలు ధర్మశాస్త్రంతో మనకు పట్టింపు కానీ దాని గురించిన ఆలోచన కూడా లేకుండా చేశాడు దేవుడు. అదే ఇశ్రాయేలీయులకు అయితే, యూదులు ఎవరైనా రక్షణ పొందితే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ధర్మశాస్త్రం యొక్క కట్టుబాట్లు, ఆ ఫోర్సెస్ చాలా ఉంటాయి వాళ్ళ మీద. మన మీద అవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో ఎవరైనా అన్య మతస్థులు, వేరే ఏ మతస్థులైనా ప్రభువుని నమ్మాలంటే చాలా కట్టుబాట్లు ఉంటాయి. ప్రతిదీ కూడా అన్ని జనుల ఆచారంలో అదొక ఆటంకంగా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ధర్మశాస్త్రం యొక్క కట్టుబాట్ల నుంచి బయటికి విడిపించాడు. ఆయన మనల్ని అనేక విషయాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. స్వాతంత్రం, ప్రజలు స్వాతంత్రం వచ్చిందని సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. కానీ ఆ స్వాతంత్రాన్ని అధిక స్వాతంత్రంగా మార్చుకున్నారు. ఇప్పటికే మన దేశంలో అధిక స్వాతంత్రం, ఓవర్ స్వేచ్ఛ. ఎవడు బలవంతుడైతే వానికే ఎక్కువ స్వేచ్ఛ, ఎవడు ధనవంతుడైతే వానికి ఎక్కువ స్వేచ్ఛ, ఎవరికి రాజకీయ బలము, అధికారుల బలం ఉంటుందో వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ ఉంది. సామాన్యులకు కాదు స్వేచ్ఛ వచ్చింది. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చింది, కానీ అందరికీ రాలేదు, బలవంతులకే వచ్చింది. కొంతవరకు మాత్రమే పరాయి బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. కానీ ఈ స్వదేశీయుల బానిసత్వం నుంచి మాత్రం ఇంకా వాళ్ళు విడుదల పొందనే లేదు. ఏ దేశంలోనైనా ఇదే జరుగుతుంది. స్వేచ్ఛ కొరకు పోరాడే వాళ్ళు ఆ స్వేచ్ఛను పూర్తిగా అనుభవించారు. క్రీస్తు మనల్ని స్వేచ్ఛాపరులుగా చేశాడు, లేదా స్వతంత్రులుగా సృష్టించాడు. భూమి మీద మనకు అన్ని అధికారాలు, అన్ని హక్కులు ఇచ్చాడు. ఆయన మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించి కృపకు మార్చాడు. ఆయన మనల్ని పాపం నుంచి పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాడు. సాతాను నుంచి దేవుని యొద్దకు, శత్రువు నుంచి మిత్రుల యొద్దకు, సంఘశాఖల అబద్ధము నుండి సత్యవాక్యం వైపుకు. ఆమేన్. So there are so many activities, so many things God has done in our life. 2 కొరింథీ 3:17 ఈ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? నిజమైన స్వేచ్ఛ మనం ఎప్పుడు అనుభవించగలం? 2 Corinthians 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. నిజమైన స్వాతంత్ర్యం ఈరోజు ప్రజలు ఎందుకు అనుభవిస్తలేరు? వై పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ లిబర్టీ?
స్వేచ్ఛ లేకుండా బంధించబడినట్టు కట్ల చేత, పాపము చేత, ఇరుకుల ఇబ్బందుల చేత, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే ఇక్కడే. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. క్రైస్తవుని స్వాతంత్ర్యం ఎక్కడున్నది? వేర్ దెర్ ఇస్ హోలీ గోస్ట్. వెన్ యు రిసీవ్ ద హోలీ గోస్ట్ యు విల్ హ్యావ్ ద లిబర్టీ. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉంటావో అక్కడ నీకు పరిపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరి బంధకాలు నీకు నీ మీద పనిచేయవు. నో ఫోర్స్ విల్ ఎఫెక్ట్ యూ. ఏ శక్తి కూడా నిన్ను కదిలించలేదు. ఎందుకంటే నీవు ఉన్నది దేవుని యొక్క ఆత్మ కింద. క్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఈ లోకంలో ప్రజలకు స్వాతంత్రం వచ్చింది కానీ, దేశ స్వాతంత్రం వచ్చింది కానీ వ్యక్తిగత స్వాతంత్రం వాళ్ళు ఇంకా పొందుకోలేదు. సాతాను యొక్క కట్లు, బంధకాల్లోనే ఉండిపోయారు. అపవాది యొక్క కట్లు ఇప్పటికీ మనుషుల్ని బంధించి ఉన్నాయి. దేవుడు సాతాను నుంచి మనల్ని విడిపించాడు. వీఆర్ ఫ్రీ. అపవాది నుంచి మనల్ని పూర్తిగా విడుదల చేశాడు ఆయన. ధర్మశాస్త్రము నుండి, పాపము నుండి, సాతాను నుండి, మరణము నుండి, సంఘ శాఖల నుండి, అబద్ధము నుండి, ప్రతి ఆచారం నుండి ఆయన మనల్ని విడిపించాడు. ఈరోజు మనల్ని ఏ పండుగ చేసుకోవాలన్న అవసరం లేదు. ఏ ఆచారం, ఏ సెలబ్రేషన్కి మనం లోబడే అవసరం లేదు. చేసుకునే వాళ్ళు చేసుకునివ్వండి. నటించకుంటే చాలు. మీరు నటించే వాళ్ళుగా ఉండొద్దు, జీవించే వారుగా ఉండాలి. యూ షుడ్ నాట్ ప్రిటెండ్. నటన అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే దేవుడికి మనం ఎలా నటిస్తున్నామో తెలుసు, నిజంగా ఉన్నామా లేదా కూడా తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మనకు ప్రభువే ఆత్మ, అనగా యేసుక్రీస్తే ఆత్మ. బాగా గమనించండి. జీసస్ ఈస్ ద స్పిరిట్, ద లార్డ్ ఈస్ ద స్పిరిట్. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎవరు కాదు, పరిశుద్ధాత్మ. గాడ్ ఈస్ ద స్పిరిట్. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. దేవుడే ఆత్మ, ప్రభువే ఆత్మ. అందుకే యేసుక్రీస్తు ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. ప్రభు ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. రోమా 8:14 ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉన్నారు. దే ఆర్ సన్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. అందుకే ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ అయి ఉన్నాడు. అందుకే ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఆత్మ లేని చోట స్వేచ్ఛ ఉండదు. బంధకాలు ఉంటాయి. భయపడట, అనేకులకు భయపడేది ఉంటుంది. అన్నిటికీ భయపడమే. అన్ని కట్టుబాట్లలాగే కనబడతాయి. ఆత్మ కింద ఉన్నవానికి ఏ కట్టుబాట్లు లేవు. పూర్తిగా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు, వారు దేవుని ఆత్మ చేత ఉన్నవారు. వాళ్ళకు స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. క్రైస్తవులందరికీ స్వాతంత్రం రాలేదండి. ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఇంకా దాన్ని అందరూ తీసుకోలేదు. చాలా కొద్దిమంది. ఎవరంటే ఎందరూ ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నారో వాళ్ళు మాత్రమే స్వేచ్ఛగా ఉన్నారు. దే ఆర్ ఫ్రీ బర్డ్స్ ఇన్ క్రైస్ట్. దే హ్యావ్ లిబర్టీ. దేర్ ఇస్ లిబర్టీ. అక్కడ స్వేచ్ఛ ఉన్నది. లిబర్టీ అనే ఒక ఏరియా కూడా ఉంది. మనకు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఒక బషీర్బాగ్లో లిబర్టీ అనేది ఒకటి ఉంది. స్వేచ్ఛ. నిజంగా క్రైస్తవుడు నిజమైన స్వేచ్ఛలో జీవించాలి. ఏ బంధకాలు, ఎవరి కట్టుబాట్లు కూడా వాళ్ళ మీద పనిచేయడానికి వీలేదు. ఎప్పుడంటే అది దేవుని ఆత్మ కిందకి వచ్చినప్పుడు. 2 కొరింథీ 3:6 అక్కడే పైన ఉంటుంది. 6 ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు అవుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయును. అక్షరం పాత నిబంధన, ఆత్మ కొత్త నిబంధన. అక్షరము చంపును. చాలామంది అక్షరం చదువుతున్నారు. అక్షరం వాటి అనగా ధర్మశాస్త్రం లాగే పాటిస్తున్నారు బైబిల్ను. అక్షరం వెనకాల దాగి ఉన్న ఆత్మ ప్రత్యక్షతను చూడలేకపోతున్నారు.
ఇట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అన్వెయిల్డ్, తెర తొలగించబడుట. వాక్యం మీద తెర ఉంచబడింది. మరుగైన తెర అంటే వాక్యము దాని వెనకాల తెర వెనుక ఉంది. ఆ తెర తొలగించేవాడు కావాలి. ఒక స్టాచ్యూ తయారు చేసినప్పుడు దానికి తెర వేస్తారు, కవర్ చేసేస్తారు మొత్తం పూర్తిగా. దాన్ని ఇనాగ్రేషన్ చేసే రోజు ఆ తెర తొలగిస్తారు. అన్వెయిలింగ్, తెర తొలగించుట. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్, ప్రత్యక్షపరచుట. వాక్యం మీద ఉంచబడిన తెర తొలగించబడింది. ఇశ్రాయేలులకు ఆ తెర ఇప్పటికీ అలాగే ముసుగులాగా వేయబడింది. అన్ని జనులకు ఆ తెర అలాగే ఉంది. కానీ క్రైస్తవులుగా ఉన్న మనకు ఆ తెర తొలగించబడింది. ముఖ్యంగా వర్తమానంలో ఉన్న మనకు మన కళ్ళు తెరవబడ్డాయి. మన తెర తొలగించబడి వాక్యం యొక్క మర్మం బట్టబయలు చేయబడింది. ప్రతి మర్మం 7 సంఘకాలాలు ఉన్న సంగతి క్రైస్తవులకు ఎవరికీ తెలియదు. 7 ముద్రల మర్మము అంతకంటే తెలియదు. సర్వసంతానం గురించిన మర్మం తెలియదు. సంఘము వధువుల గురించిన భేదం తెలియదు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎవరో కూడా గుర్తుపట్టలేరు. మహాబబులను, మహావేశ్యను గురించిన మర్మం వాళ్ళకి అర్థమే కాదు, అంతు చిక్కదు. దీస్ ఆర్ ద మిస్టరీస్. ఈరోజు సాతానుని ఏదేనులాగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు సాతాను చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో కాదు. సాతాను చేతిలోనే నడిపించబడుతున్నాయి. అయితే మనకు క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడే. 2 కొరింథీయులు 3:18 మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభువులాగా మార్చబడుతున్నాం. ఎలా? ప్రభు ఆత్మ చేత, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా మనం మార్చబడుతున్నాం. మట్టి నుండి మహిమకి వెళ్తున్నాం, మహిమ నుండి అధిక మహిమకు, రోజు రోజు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోతున్నాం. ఆ అధిక మహిమ దేవుని దగ్గర పరలోకమందున్నది, అటువైపు వెళ్తున్నాం. మనమందరము ముసుగు లేని ముఖముతో, మన మీద తెర తొలగించబడింది. ముసుగు లేదు ఇక మన మీద. దేవుడు మన మీద ఉన్న తెర తొలగించేశాడు. అయితే ఆ దేవుని యొక్క తెర కూడా మనకు తొలగించేశాడు. దేవుడు ఎవరో గుర్తుపట్టి ఆ అద్భుతమైన ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు దేవుడు అన్న మర్మాన్ని, సత్యాన్ని మనం గ్రహించగలిగాం. అన్వెయిలింగ్ ఆఫ్ గాడ్, దేవుని తెర తొలగించుట. దేవుని యొక్క తెర తొలగించబడింది. గాడ్ ఈజ్ అన్వెయిల్డ్ బిఫోర్ us. దేవుడు తన ముసుగును తొలగించుకున్నాడు, తన మరుగును తొలగించేసి ఆయన తేరగా మనకు కనబడ్డాడు. ఎవరు అంటే యేసుక్రీస్తే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్వెయిల్డ్ గాడ్, తెర తొలగించబడినటువంటి దేవుడు. అయితే ఈరోజు మనం కూడా తెర తొలగించబడి ఉన్నాం. ఆయన వల్లనే మనం మార్చబడుతున్నాం. ఆమేన్. సే హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళిపోతున్నాం. రోజు ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. రేపు ర్యాప్చర్ వస్తే రెప్ప పాటలని మారాలి, రెప్ప పాటలని మార్పు చెందాలి, శరీర మార్పు జరగాలి. చేంజ్ ఇన్ ద బాడీ. అబ్రహాము, శారాలు తాము ఆ వాగ్దాన పుత్రుని పొందబోయే ముందు వాళ్ళకు శరీరంలో మార్పు జరిగింది, శరీరాలు మార్పు చెందాయి. ఆ కుమారునికి ఇస్సాకుకు జన్మనిచ్చే తల్లిదండ్రులుగా వారి శరీరాలు మార్పు చెందాయి. యేసుక్రీస్తు అనే ఆ కుమారుడు, దేవుని కుమారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు, మానవుడిగా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. థియోఫనీ, సన్ ఆఫ్ గాడ్, ఇవన్నీ ఒకే బిరుదు. దేవుడు కనిపించే స్వరూపమే సన్ ఆఫ్ గాడ్. కనిపించని స్వరూపము ఆత్మ, కనిపించే స్వరూపము కుమారత్వం. విజిబుల్, ఇన్విజిబుల్. గాడ్ వాజ్ స్పిరిట్. దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆయన ఎవరికి కనబడలేదు. కానీ దేవుడు థియోఫనీగా మారినప్పుడు ఆయన అందరికీ కనబడ్డాడు. థియోఫనీ ఈజ్ నథింగ్ బట్ ద సన్ ఆఫ్ గాడ్. ఆ థియోఫనే సన్ ఆఫ్ గాడ్. ఆ థియోఫనీ అనగా వాక్యపు శరీరం, కనబడే దేవుని రూపము. ఆ రోజు మోసే బండ సందులో నుంచి దేవుని యొక్క వీపు చూశాడు. ముఖం చూస్తానన్నాడు ఆయన. నా ముఖం చూడలేవు నువ్వు, వీపు మాత్రం చూపిస్తానన్నాడు. దేవుడు ఆత్మ. మరి వీపు ఎక్కడిది పాత నిబంధనలో? దేవుడు కాదు, యేసుక్రీస్తే. జీసస్ క్రైస్ట్ హ్యాస్ బ్యాక్.
మానవానికి ఉన్నట్టు వీపు ఉన్నది, ఆయనకు ఫేస్ ఉన్నది. ఆమేన్. సో ఇన్విజిబుల్ గాడ్ హస్ బికమ్ విజిబుల్. కనబడని దేవుడు కనిపించే రూపానికి వచ్చాడు. యేసుక్రీస్తు అని మానవ ప్రత్యక్షతలో ఆయన మనకు కనబడుతున్నాడు. సే ఆమేన్. అందుకే మనము ఈ స్వాతంత్రం ఎక్కడుంది? క్రైస్ట్ హస్ మేడ్ us ఫ్రీ. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడంటే ఎప్పుడు స్వతంత్రం అయ్యాం మనం? మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడా, లేదా మనం రక్షణ పొందినప్పుడా? కాదు. 2 కొరింథీ 3:17 చూసాం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. నిజమైన స్వాతంత్రము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు. బంధకాలు, భయాలు, కష్టాలు, కన్నీళ్లు వాళ్ళకు ఉండవు. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్లకు అవన్నీ లెక్కలేనివిగా మారిపోతాయి. దే ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద ఉన్న ధైర్యం, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న తీరు మనల్ని ధైర్యవంతులుగా, విశ్వాసులుగా నడిపిస్తుంది. దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే అది స్వేచ్ఛ, అది స్వాతంత్ర్యం. లేదంటే మనం ఇంకా బానిసలుగానే, దాసులుగానే ఉన్నామని దాని అర్థం. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాను. He came to seek and save. నశించిన దానిని వెతికి రక్షించుట. ఆయన మనల్ని స్వేచ్ఛగా ఉంచడానికి వచ్చాడు. He came to us to give us liberty. Jesus Christ giving us liberty has made us free. He set us free. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులు. ధర్మశాస్త్రానికి కూడా బానిసలు కాదు మనం. ఈ లోక నియమాలకు బానిసలు కావు. ఒకవేళ ప్రభుత్వ చట్టాలకు మనం అది తప్పకుండా పాటించాలి కాబట్టి పాటిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మనం. ప్రభుత్వం కొరకు మనం ప్రార్థన చేస్తాం, ప్రజల కొరకు ప్రార్థిస్తాం, దేశ భద్రత కొరకు, దేశ రక్షణ కొరకు, దేశ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తాం, దేశ నాయకుల భద్రత కొరకు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తాం. అది మన బాధ్యత. మన దేశ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన దేశ భద్రత కూడా మన చేతిలో ఉంది. మన దేశం కొరకు ప్రార్థన చేసే బాధ్యత కూడా మనదే. రాజులు, అధికారులు ప్రజల కొరకు మీరు ప్రార్థించాలని చెప్పాడు. లేఖనాల ప్రకారం మనకు దేశభక్తి ఉన్నది. క్రైస్తవునికి అత్యంత ఎక్కువ దేశభక్తి ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో మనం ఉంటున్నాం, ఈ దేశంలో మనం తింటున్నాం, ఈ దేశం మనది. మన కోసం భద్రత అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. వి ప్రే ఫర్ అవర్ నేషన్. మన దేశం కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన దేశం భద్రంగా ఉంటే మనం భద్రంగా ఉంటాం. మన నాయకులు భద్రంగా ఉంటే మనం భద్రంగా ఉంటాం. మన సైన్యం భద్రంగా ఉంటే మనం భద్రంగా ఉంటాం. బార్డర్లో సైనికులు భద్రంగా ఉంటే ఇక్కడ మనం భద్రంగా ఉంటున్నాం. ఆ విషయాలు మనకు తెలుసు. సో వి ప్రే ఫర్ దెమ్. క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యం నశించిన దానిని వెతికి రక్షించేటువంటి స్వాతంత్ర్యం. దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధాలు తెగిపోయినప్పుడు అవి తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. అలాగే 1 పేతురు 1:18 వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. 1 పేతురు 1:18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమున నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. రిడెంప్షన్, బానిసత్వం నుంచి విడుదల. ఒక దేశం స్వాతంత్రం పొందాలంటే ఇంకొక దేశం యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందాలి. ఆ బానిసత్వపు కట్లు తెగిపోతాయి ఎప్పుడు అంటే దేవుడు తన రాకడకు ముందు అన్ని దేశాల బానిసత్వం దాదాపుగా విడిపోతుందని చెప్పాడు. అందరూ చెట్టు విషయంలో ఆ విషయం చెప్పాడు. అది మనం ముందు చూద్దాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తన స్వరక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. పాపం అనేది ఇక మన మీద అధికారం చేయకుండానట్లు. పాపం వలన వచ్చే జీతం మరణం అనేది లేకుండా సజీవులుగా బ్రతికేవారుగా, ఎల్లప్పుడూ నిత్యము జీవించేవారుగా, నిత్య జీవం మన లోపల ఉంచడానికి
దేవుడు తన ప్రాణాన్ని వదిలాడు. హి డైడ్ ఫర్ us. ఆయనలో ఉన్న జీవం మన లోపలికి రావాలి. మనం ఎల్లప్పుడూ జీవించాలంటే నిత్యము జీవించలాగున నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఆమేన్. నిత్య జీవం మన లోపల పెట్టాడు ఆయన. అంటే మనం ఎల్లప్పుడూ బ్రతుకుతాం. లోకంలో ఎంతోమంది చనిపోతారు, కానీ మనం బ్రతికే ఉంటాం. యేసుక్రీస్తునందున్న వాడు ఎల్లప్పుడూ బ్రతుకుతాడు. మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వాడిని లేపుదును. వాడు నిత్య జీవము గలవాడు. ఆమేన్. ఇటర్నల్ లైఫ్. చూడండి, లోకంలో రెండవ అంటే మరణం తర్వాత జీవితం ఉందండి ఎవరు నమ్మరు. వాళ్ళకి అంతు కూడా పట్టదు. ఆత్మజ్ఞానం అంతు చిక్కని వాళ్ళు ఎంతో మంది. బట్ వి నో, మనకు తెలుసు మన దేవుని ఉనికి, మనం ఉండబోయే భవిష్యత్తు, ఆ పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్తు గృహము కూడా మనకు తెలుసు. వి నో అవర్ హౌస్, వి నో అవర్ హోమ్. మనం మన ఇంటికి పోవడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఆ భవిష్యత్ అంతా మనకు బాగా తెలుసు. వి నో. దేవుడు మనకు వాటిని బయలుపరిచున్నాడు. అందుకే మనము రాబోయే దాన్ని ఎదురు చూస్తూ ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాం. ఆ రోజు అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను అని రాయబడింది. హి వాజ్ వెయిటింగ్ ఫర్ ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం. ఆ పట్టణం మీద ఆశ పెట్టుకొని భూమి మీద బ్రతుకుతున్నాడు. మనం కూడా అంతే, ఆ పట్టణం మీద ఆశ పెట్టుకొని ఇక్కడ బ్రతుకుతున్నాం. సే ఆమేన్. మనకు క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యం, అది నిత్య జీవము, ఇటు భూమి మీద విడుదల. సాతాను నుండి, పాపము నుండి, మరణము నుండి, పాత నిబంధన నుండి, కట్టుబాట్ల నుండి, పండుగలు ఆచారాల నుండి, అన్నిటి నుంచి మనం స్వేచ్ఛ పొంది ఉన్నాం. నిజంగా మనం ఆత్మచేత నడిపించబడితే మనం ఏం చేస్తున్నది మనకు అర్థమైపోద్ది. గాడ్ రివీల్స్ ఎవ్రీథింగ్. సే ఆమేన్. For the mighty conqueror has paid the price, and men are at liberty to be healed and to be set free. ఆ బలమైనటువంటి జయశాలి కాంకరర్ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు వెలజల్లించాడు. మనుషులందరూ స్వేచ్ఛగా బతకాలని ఆయన వెలజల్లించాడు. అబ్రహాం దగ్గర ఒక స్లేవ్ ఉండేవాడు. ఆయన పేరు ఏం పేరండి? ఎలియాజరు. ఎలియాజరుకు నిజానికి ఆయన ఒక బానిస. ఐగుప్తు నుంచి తెచ్చుకున్నాడు. బానిస. హి వాజ్ ఎ స్లేవ్. ఒక బానిసను ఒక ధనవంతుడు కానీ ఇంకెవరైనా వాళ్ళ జీవితకాలం కొనేసుకోవచ్చు. అబ్రహాము ఎలియాజరుకు వెల చెల్లించి ఆ బానిసను కొనుక్కొచ్చుకున్నాడు, వెల ఇచ్చాడు. కానీ ఒక మాట చెప్పాడు ఆయనకు, నీ కొరకు నేను వెల చెల్లించాను, నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు, నిన్నెవరు కొనరు అమ్మరు ఇక్కడి నుంచి. యు ఆర్ ఫ్రీ. నువ్వు బానిసవు కాదు, నువ్వు స్వతంత్రుడవే. ఆ విషయం చెప్పినప్పుడు ఆ ఎలియాజరు అన్నాడు, నేను స్వతంత్రుడనైనా సరే నేను నీతోనే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను, నీ ఇంట్లో ఒక్కడిగా ఉంటాను, నీకు నేను బానిసగానే ఉంటాను అన్నాడు. నువ్వు బానిసగా వద్దు, కానీ నా ఇంట్లో అన్ని పనులు చూసుకునే ఒక ఇంటి మనిషిగా ఉండమని చెప్పాడు అబ్రహాం. అందుకే ఎలియాజరుకు నమ్మి అన్ని పనులు ఆయనకి అప్పగిస్తాడు, ఏ గొప్ప పని అయినా. ఇస్సాకు వివాహం విషయంలో కూడా అదే జరిగింది. బానిస కాదు ఆయన, ఇప్పుడు ఇంట్లో పనివాడు కూడా కాదు, ఇంటి వాడయ్యాడు. సే ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఇంటి వారమయ్యాం. బానిసలుగా దేవుడు మనల్ని చూడడం లేదు, మన కొరకు వెల చెల్లించాడు, కానీ మనం ఇప్పుడు స్వతంత్రులమైనాం. ఈ పేడ్ ద ప్రైజ్. పాపం వలన వచ్చి జీవితం మరణం, నరకానికి వెళ్ళ మనల్ని దేవుడు రక్షించి తన ఇంటి వారుగా చేశాడు. ఇప్పుడు మనం దేవుని ఇంటి వారము, దేవుని మర్మములకు గృహ నిర్వాహకులమై ఉన్నాం. We are the people of God. 2 Corinthians 4వ అధ్యాయము, household of God. One second.
మొదటి కొరింథీ 4వ అధ్యాయము మొదటి వచనం. 1 Corinthians 4:1. ఈలాగు క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. లెట్ ఎ మ్యాన్ సో అకౌంట్ ఆఫ్ us as of the ministers of Christ and stewards of the mysteries of God. దేవుని మర్మములను బయలుపరిచే వారం మేము దేవుని ఇంటి వారమై ఉన్నాం. దేవుని ఇంటి పని వారమై ఉన్నాం. We reveal the mysteries of God. దేవుని మర్మాలను బయలుపరచడానికి మేము ఉన్నాం. ఎస్, ప్రతి సేవకుడు కూడా అంతే. ప్రతి సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రతి సేవకుడు కూడా దేవుని యొక్క మర్మాలను బయలుపరచబడై ఉన్నాడు. ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని ఇంటి వారమై ఉన్నాం. వి ఆర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇంకా మాటకు వస్తే పిల్లల కంటే ఉన్నతమైన స్థానం, వధువు స్థానం ఇవ్వబడింది. రోజు 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 మనుషులకు విలువ పెంచాడు ఆయన. చివరికి వధువు స్థానంలో ఉంచాడు. సే ఆమేన్. yes, God raised us to bride place. దేవుడు మనల్ని వధువు స్థానానికి లేపాడు. మనకి ఇవ్వబడిన స్థానం చాలా గొప్పది. ఒకప్పుడు మీరు బానిసలు, కానీ ఎప్పటికీ మీరు బానిసలు అని చెప్పలేదు ఆయన. బానిసలైన మనల్ని, పాప బంధకాల్లో ఉన్న మనల్ని మనల్ని వధువు స్థానానికి తీసుకొచ్చాడంటే రోజు రోజు ఆ విలువ పెంచుకుంటూ వచ్చాడు. వధువు తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎస్, బ్రైడ్ ఈస్ మేడ్ ఆఫ్ ద వర్డ్. క్రీస్తు వాక్యము వధువుగా మార్చేసింది. అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు కూడా ఎన్నుకున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. చేపలు పట్టేవాళ్ళు. సాధారణంగా సొసైటీలో చేపలు పట్టే వాళ్ళంటే పెద్ద విలువైన వాళ్ళు ఏం కాదు, పని వాళ్ళు, జస్ట్ లేబరర్స్, చేపలు పట్టేవాళ్ళు. అయితే అలాంటి వారిని పిలిచినప్పుడు ఆయన వారిని మనుషులు పట్టే వాళ్ళనిగా మార్చాడు. సముద్రంలో ఉండేవాళ్ళు, సముద్ర ఒడ్డున ఆ వలలు కడుక్కునేవాళ్ళు, వలలు వేసుకునేవారు. కానీ ఎప్పుడైతే వారు ప్రభు వారిని పిలిచాడో వెంటనే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, మనుషులు పట్టే వాళ్ళుగా మారారు. ఫిషర్మెన్ హెస్ బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషులను పట్టే వాళ్ళుగా మారారు. చేపలు పట్టడం, మనుషులను పట్టడం. అంతేకాదు, లోకమును తలక్రిందులు చేసే వాళ్ళనిగా మార్చేశాడు. లోకాన్ని వాళ్ళు తలక్రిందులు చేయగలరు. వాళ్ళు ఎక్కడ పోయినా భయం, రాజులకు భయం, అధికారులకు భయం, ప్రజలకు భయం. దేవుని యొక్క శక్తి వారి ద్వారా రుజువు చేయబడుతుంటే శాస్త్ర పరిశీలకు దడబుట్టింది. ప్రజలందరూ వీళ్ళెమడిపోతారేమో అని మనుషులు పట్టే వాళ్ళుగా మారారు. చేపలు పట్టేవారు. ఎస్, ప్రభు వారిని విడిపించాడు. వారు విడిపించబడి దేవుని మర్మములను బయలుపరిచే వారుగా మారారు. గాడ్ మేడ్ దెమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ప్రభుని యేసుక్రీస్తు వారిని మనుషులు పట్టే వాళ్ళగా చేశాడు. ఆ మనుషులను బాగు చేసే వాళ్ళగా చేశాడు. ఆ మాటకు వస్తే వారిని వైద్యులుగా మార్చాడు. ఆ మాటకు వస్తే వారిని ప్రవక్తలుగా మార్చాడు. వాళ్ళు పలికింది నెరవేరేటట్టు చేశాడు. దే స్పోక్ ఎవ్రీథింగ్. వారు ఆజ్ఞాపిస్తే అన్ని ఆజ్ఞాపించబడ్డాయి. వారు చనిపోయిన వారిని లేపబడుతున్నారు. రోగులను స్వస్థపరుస్తున్నారు. దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నారు. చూసారా? చేపలు పట్టేవారు కాదు అక్కడ. ఇప్పుడు వృత్తి కాదు, కుమారత్వం, సన్షిప్. దేవుడు తన కుమారులుగా స్వీకరించినప్పుడు ఆయన అధికారాలు కూడా వాళ్ళకి ఇస్తున్నాడు. తండ్రి అధికారం పిల్లలకు వచ్చినట్టు, తండ్రి ఆస్తి పిల్లలకు వచ్చినట్టే దేవుని ఆస్తికి మనం వారసులు అయ్యాం. దేవుని రాజ్యమునకు వారసులు. heirs of the kingdom of God, citizens of the city of New Jerusalem. We are the citizens. మనము దేవుని పట్టణస్థులము, దేవుని ఇంటి వారము అన్నాడు. సే ఆమేన్. అందుకే ఈ విమోచన, ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం మనకి ఇవ్వబడిన విధానం చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక దయ్యాన్ని వెళ్ళగొడితే అది వెళ్ళిపోతుంది, ఆయన ఇచ్చిన స్వాతంత్రం. ఒక రోగాన్ని ఆజ్ఞాపిస్తే ఆ రోగం తగ్గిపోతుంది. ఒక రోగి పడక నుండి లేపబడాలంటే దేవుని అధికారం కావాలి. ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ గాడ్. సో దేవుడు తన సేవకులకు, తన ప్రజలకు, తన నమ్మిన వారికి అధికారం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అపోస్తలులు పంపినప్పుడు కూడా ఇద్దరిద్దరికి పంపేటప్పుడు వారికి దయ్యములను వెలుగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు అధికారం అనుగ్రహించి వారిని పంపించాడని రాయబడింది.
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఈ గేవ్ అథారిటీ. ఆయనకి ఏ అధికారం ఉందో అదే అధికారం వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ మాటల్లోనే వాళ్ళు అధికారం పొందుకున్నారు. ఆ అభిషేకం అది, ఇట్స్ అనాయింటింగ్. దాని వలన వారు చూసారా, చేపలు పట్టే స్థితి నుంచి విడిపించబడ్డారు. స్వేచ్ఛగా వాళ్ళు జీవించడానికి స్వేచ్ఛని ఆయన ప్రసాదించాడు. బానిసత్వం నుంచి విడిపించుట, పని భారం నుంచి విడిపించి వాళ్ళు దేవుని పనిలో ఉండేటట్టుగా ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. అలాగే ఇశ్రాయేలులో 144,000 మందిని కూడా అదే విధంగా ఆయన ఏర్పరచుకుంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 14:4 వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు అయ్యండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతులు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. మనుష్యులలో నుండి కొనబడిన వారు. చూసారా, అన్ని జనులలో నుండి వధువును కొన్నాడు. యూదులలో నుండి వధువుకు పరిచర్య చేసే సేవకులను కొన్నాడు. ఆమె బ్రైడ్, వధువు ఏమో అన్ని జనుల నుంచి వచ్చింది. వారి కొరకు వెలజల్లించాడు. 1,44,000 మంది యూదులు ఉన్నారు. దే ఆర్ బ్రైడ్ సర్వెంట్స్. వధువుకు పరిచర్య చేయబోయేవారు. భవిష్యత్తులో రేపు మిలేనియంలో రాజ్య పరిపాలన జరుగుతున్నప్పుడు వధువుకు పరిచర్య చేయబోతున్నారు వాళ్ళు. చూసారా, అది ఎలాంటి పరిచర్య మనకు తెలియదు, కానీ దే ఆర్ బ్రైడ్ సర్వెంట్స్. యేసుక్రీస్తు యొక్క వధువు అన్ని జనుల నుంచి మనల్ని ఈరోజు ఆయన ఎన్నుకున్నాడంటే మనము ప్రథమ ఫలము. యూదులలో నుంచి ప్రథమ ఫలము 144,000 మంది. చూసారా, మొదటి యాకోబు పత్రిక 1:18 జేమ్స్ 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్స్. మొట్టమొదలు ఎత్తబడే వాళ్ళు. ఎత్తబడేది ఎవరంటే వధువే. ఎస్, రేపు ఎత్తబడాల్సింది ఎవరు అంటే వధువే. ఎందుకంటే ఎత్తబడ్డ అనేది వధువుకు మాత్రమే చెందినటువంటిది. వధువు మాత్రమే ఎత్తబడ్డ నమ్ముతుంది. ఎత్తబడ్డ నమ్మేదే వధువు. ఎత్తబడ్డ అని వర్తమానం చదవండి, అందులో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రథమ ఫలం, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం. వి ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్. సే ఆమేన్. ఈ భూమిని సృష్టించాడు, ఆకాశంలో ఎన్నో విచిత్రాలు, ఎన్నో గ్రహాలు, ఎంతో సైన్స్ టెక్నాలజీ ఉంది ఆకాశంలో, విశ్వంలో. ఈ విశాల విశ్వం అంత చిక్కనటువంటిది. ఈ భూమి మనకు అంత చిక్కదు. భూమిలో ఉన్న సర్వ సమూహాలు మనకు అంత చిక్కవు. లక్షల కోట్ల జీవులు ఉన్నాయి. వాటన్నిటిలో తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం. We are the first fruit of God. మొదటి ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. వాళ్ళు ఎవరు లేవరు, కానీ వధువు లేస్తుంది. వారు సమాధిలో ఉంటారు, పాతాళానికి వెళ్ళిపోతారు. ఎవరైనా యేసుక్రీస్తు లేనివారు, జంతువులకైతే ఆత్మ లేదు, అవి చనిపోతే అది అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ మనిషి జీవితం భవిష్యత్తు ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ఆయనతో నడిచి ఆయనతో ఆరాధించే అద్భుతమైన సమయం ఉన్నది. ఆయన కొరకు జీవించే భవిష్యత్తు మన ముందున్నది. మనం దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే భూమి మీద జీవితం కొద్ది కాలమే ఉంటుంది. ఆ కొద్ది కాలం కూడా దేవునితో నడిచేది ఉంటుంది. ఇట్ ఈస్ వాకింగ్ విత్ గాడ్. హానోకు దేవునితో నడిచాడు, మనం కూడా దేవునితో నడవాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవునితో నడుస్తారు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు అంటే దేవునితో నడిచేవారు. యు మస్ట్ వాక్ విత్ గాడ్. మనమందరం కూడా దేవునితో నడుస్తున్నాం. దేవుడు లేకుండా నడిస్తే ఆ నడకే నడక కాదు. దేవుడు లేకుండా నడిచే వాళ్ళు అందరూ గుంటలో పడతారు. దేవుడు నడిచేవారు అన్ని గుంటల నుంచి తప్పించబడతారు. సే హల్లెలూయా. ఈరోజు మనం నడుస్తున్న ఈ నడక క్రైస్తవ నడక. వాక్ విత్ గాడ్, వాక్ విత్ క్రైస్ట్, వాకింగ్ ఇన్ ద హోలీ గోస్ట్.
పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట. ఇది ఈ నడక పరలోకపు నడక, హెవెన్లీ వాకింగ్. ఇది ఈవినింగ్ వాక్ కాదు, ఇది హెవెన్లీ వాక్, పరలోకపు నడక. దీని కొరకు మనం నడుస్తున్నాం. సే ఆమేన్. ఆయన మనల్ని విడిపించిన విధానమే చాలా గొప్పది. వి ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్, మనము ప్రథమ ఫలము. సే ఆమేన్. దానికి మనం ఎంతో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. వి ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ఎందుకంటే ప్రథమ ఫలం అంటే మాటలు కాదు. ఈ సృష్టిలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఈ సృష్టిలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో జ్ఞానులు, ధనవంతులు, మంచివాళ్ళు, నీతిమంతులు, గొప్పవాళ్ళు, రకరకాల ప్రజలు ఉన్నారు. అయినా క్రీస్తు ప్రేమ నీ మీద, నా మీద ప్రకాశించింది. ఆ వెలుగు మన మీద ప్రకాశించడమే లోకం పుట్టక మునుపు జరిగినటువంటి ఏర్పాటు. అది ఈ రోజు జరిగేది కాదు. అందువలన మనుషులను మనం మార్చలేవు. మార్చాల్సింది దేవుడే, అవకాశం ఇచ్చేది దేవుడే. లోకం పుట్టక మునిపే యేసుక్రీస్తునందు వాళ్ళు ఏర్పరచబడి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఎప్పుడు ఎవరేం చేయలేరు. వారు దేవుని సన్నిధికి వస్తారు, మార్పు చెందుతారు. దే ఆర్ ఇన్ ద క్రైస్ట్, ఇన్ ద లార్డ్. సే హల్లెలూయా. అయితే మనం ప్రథమ ఫలముగా ఉండడానికి పిలువబడ్డాం. వి ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్. ప్రథమ ఫలం, తోటలోని ప్రథమ ఫలం మనమే. తోటలో ఏ పండ్లు పండినా ఆ ప్రథమ ఫలం అంటారు. మొదటి పంట మనమే. ఆ మొదటి పంట దేవుడికి కావాలి. God wants the first fruit. ప్రథమ ఫలము యేసుక్రీస్తు మనకంటే ముందు వెళ్ళాడు. ప్రథమ ఫలము వధువు ఒక్కసారి లేపబడుతుంది. ప్రథమ ఫలము 144,000 మంది యూదులు, వారి వంశంలో, అంటే యూదులలో ప్రథమ ఫలం వారు, అన్యజనులలో ప్రథమ ఫలం మనం. ఈ సృష్టిలో ప్రథమ ఫలం యేసుక్రీస్తు. ఆయన మొదట లేచాడు. చూసారా, ఆయన మనకు ప్రథమ ఫలమై ముందు దారి చూపించాడు. ఆయన మార్గంలో మనం వెళ్తున్నాం. ఆయన ఇలా వెళ్ళాడో మనల్ని కూడా అలాగే తీసుకెళ్తానన్నాడు. సే ఆమేన్. మాట ఇచ్చింది నరుడు కాదు, దేవుడు. మాట ఇచ్చింది నరుడు కాదు. మాట తప్పడానికి ఆయన నరుడు కాడు, ఆయన దేవుడై ఉన్నాడు. హి ఈస్ గాడ్. హి నెవర్ టేక్ అవే హిస్ వర్డ్స్. ఆయన మాటలు ఆయన తీసివేయడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎస్, హల్లెలూయా. ఇటు అన్యజనుల నుంచి వచ్చిన వధువు 10 మంది కన్యకల గురించి చెప్పాడు. కన్యకలే. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో దే ఆర్ వర్జిన్స్. అలాగే ప్రకటన 14వ అధ్యాయం 4వ వచనంలో ఆ 144,000 మంది వారు కూడా వర్జిన్స్ అని రాయబడింది. దే ఆర్ వర్జిన్స్. హల్లెలూయా. yes, God wants virgins. వాక్యపు వధువు ఆయనకు కావలసినది. ఆయనను నమ్ముకునేవారు కావాలి. ఆయనను అమ్ముకునేవాడు ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యూద అమ్ముకునేవాడు. ప్రతి చిన్న విషయాలకు దేవుని అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనుషుల కోసం, పరిస్థితుల కోసం, పరిసరాల కోసం దేవుణ్ణి అమ్మేస్తారు. ఆ సాక్ష్యం అమ్మేసుకుంటారు ఆ టైంకు. కానీ మనం అమ్మేవాళ్ళం కాదు, మనం నమ్ముకునేవాళ్ళం. we stand for the faith, we stand for the testimony. మన సాక్ష్యం కొరకు మనం నిలబడతాం. మన సాక్ష్యం కొరకే మనం బ్రతుకుతాం. we live and die for our testimony. మనం అపొస్తలుల వలె, అనేక 7 సనుకాల దూతల వలె, అనేక మందికి నిజ క్రైస్తవుల వలె వాక్యం కొరకు నిలబడే వారమై ఉన్నాం. we stand for the truth. మనం సత్యం కొరకు నిలబడుతున్నాం. అందులో అనుమానమే లేదు. మన ఆహారము సత్యము, మనం తాగే నీళ్లు సత్యం, మనం అనుభవించేదంతా వాక్యమే. ఓన్లీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి ఆర్ లివింగ్ టుడే. దేవుని వాక్యం కొరకే మనం బ్రతుకుతున్నాం. అందులో ఏ అనుమానం లేదు. దట్ ఈస్ అవర్ ఛాలెంజ్ కెప్ట్ బిఫోర్ us. మన ముందు ఉంచబడిన ఒక సవాల్ అది. వాక్యం నెరవేర్చడం అంటే మాటలు కాదు. కానీ ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారి జీవితంలో వాక్యం సులువుగా నెరవేరిపోతుంది. సింపుల్గా అదే దానంతటదే నెరవేరుతుంది. మనము కష్టపడాల్సిన పని లేదు. వాక్యము నెరవేరాలంటే ఆత్మ చేత నడిపించబడాలి. క్రైస్ట్ హస్ సెట్ us ఫ్రీ. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. పాత నిబంధనలో ఒక పోలిక ఉన్నది. ఇట్స్ ఎ షాడో. కొత్త నిబంధనలో నెరవేర్పు కదా ఒక రుజువు. పాపం చేసిన వాడు, లేదా కుష్టు వ్యాధి కానీ ఇంకా కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు, వాటి నుంచి విడుదల పొందాలంటే పెద్ద పెద్ద జంతువులను వాళ్ళు బలి అర్పించలేము, మా దగ్గర అంత లేదు అని చెబితే, ఒకవేళ అలాంటి పేదవాళ్ళు ఉంటే వాళ్ళు 2 పావురాలను తీసుకొని రావాలి పాప క్షమాపణ కొరకు. ఒకటి సిన్ ఆఫరింగ్, ఇంకొకటి బర్త్ ఆఫరింగ్.
దహన బలి కొరకు, పాప పరిహార బలి కొరకు రెండింటికి 2 పావురాలు, టర్టిల్ డవ్ అంటారు, 2 పావురాలను తీసుకొని రావాలి. యాజకుడి దగ్గరికి తీసుకొస్తే యాజకుడు ఏం చేస్తాడు, ఒకదాన్ని మెడ విరిచి ఆ రక్తం మొత్తం తెంపేయడు. మెడ అలాగే ఉంటుంది, రెక్కలు బట్టి మెడ విరిచి దాని రక్తం గారినప్పుడు ఆ రక్తం తీసి ఇంకొక పావురం మీద చల్లుతాడు. ఆ పావురాన్ని అలా గాలికి వదిలేస్తాడు. ఈ పావురం అక్కడ చనిపోతుంది. అది పాత నిబంధనలో ఉన్నటువంటి నియమం. కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు when the dove flew, he bathed the ground with his blood of his mate, and the blood cried out to God, holy, holy, holy is the Lord. ఆ విడిచిపెట్టబడ్డ పావురం ఆకాశంలో ఎగురుతూ పరిశుద్ధుడు, 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 తనకు మరణం తప్పిందని చెప్పి అలా దేవుని స్తుతిస్తూ గాలిలో ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆ రక్తం అంతా అక్కడ భూమిని తడిపేస్తుంది, అక్కడ చల్లబడుతుంది. పావురం ఎగిరిన ప్రాంతంలో రక్తం చల్లుతుంది. చూసారా? అయితే ఈ పావురం ఒకటి చనిపోయింది, ఇంకొకటి బ్రతికి బయటపడింది. ఆ చనిపోయిన పావురం ఎవరు కాదు, యేసుక్రీస్తే. ఆ విడిచిపెట్టబడినటువంటి ఆ జత పావురం ఎవరు అంటే మనమే. జత పావురాలు అవి. వాటిలో ఒకటి చనిపోయింది, దాని జత పావురం ఈరోజు మనమే. ప్రభువైన యేసుక్రీస్తుకు మనం జత పావురమై ఉన్నాం. We are the mate of Christ. క్రీస్తు యొక్క జతగా ఉన్నాం మనం. Say amen. We cry unto the Lord. మనం దేవునికి హల్లెలూయా చెప్పుకుంటూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నాం. We thank the Lord for the redemption. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాం. అది నిజమైన స్వేచ్ఛ. క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రం అది. ఆయన మనల్ని పాప బంధకాల నియమం నుండి విడిపించాడు. He redeemed us. ఆయన మనల్ని విమోచించాడు. ఆ పావురం అలా గాల్లో ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానం చేసుకుంటూ స్తుతిస్తూ పావురం ఆకాశంలో ఎగురుతుంది. ఆ ఎగురుతున్న పావురం మనమే. We are the dove. Christ died for us. క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఇదే కారణం. ఈ పావురము జత ఈరోజు మనమే. ఆ పావురము చనిపోయింది. చూడండి, 2 జత పావురాలు, ఒకటి చనిపోయింది, ఒకటి బ్రతికింది. మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. We are the next one. ఆ రెండవది మనమే. దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. మన కృతజ్ఞత మన దేవునికి చేరుతుంది. మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ జత పావురం మనమే. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ప్రవక్త అంటున్నాడు, ఆ జత పావురం నీవే. Can't you see the dying mate Jesus Christ was killed and sprinkled upon us? ఆయన రక్తాన్ని, క్రీస్తు యేసు చనిపోయి ఆ రక్తం ఈరోజు మన మీద చల్లాడు, ఈ భూమి మీద చల్లాడు. ఆయన రక్తం ఈరోజు మన మీద చెల్లించబడింది. మనం ఈరోజు ఆయన కొరకు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని జీవిస్తున్నాం. We are living for Christ. We are living for Christ. క్రీస్తు మనలకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆయన మరణం నుండి విడిపించాడు. మరణ బంధకాల నుంచి విడిపించాడు. మరణం అనేది కొట్టివేయబడింది. There is no death upon Christian. క్రైస్తవుని మీద మరణమే లేదు. క్రైస్తవుడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. Say hallelujah. దేవునికి మహిమ, ఆయనకి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన సంఘటన ఇది. పాత నిబంధనలో రాయబడింది, కొత్త నిబంధన నెరవేర్పది యేసుక్రీస్తులో నెరవేరింది. అది మనలో నెరవేరుతుంది. మనమే ఆ జత పావురం. Say amen, hallelujah. Yes, on the wings of the snow white dove. ఆ తెల్లని పావురపు రెక్కల పైన అనే వర్తమానంలో ఈ విషయాన్ని ప్రవక్త చాలా అద్భుతంగా వర్ణించి చెప్పాడు. ఆ జత పావురం మనమే అని. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా క్రీస్తు మనల్ని ఎలా స్వతంత్రులుగా చేశాడంటే ఈ విధంగా చేశాడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా సృష్టించాడు. చూసారా, ఈరోజు క్రీస్తు యేసునందు నూతన సృష్టి అంటే స్వతంత్రులుగా మారడమే. We are free. We have liberty in Christ. క్రీస్తులో మనకు పూర్తి స్వేచ్ఛ, పూర్తి అధికారాలు, పూర్తి హక్కులు, పూర్తి సృష్టిని స్వాధీనపరుచుకునే హక్కు మనకుంది. ఈ సృష్టిని ఏలే అధికారం మనకుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మనల్ని విడిపించాడు. మనం ఆయన స్తుతిని మన నోట పలుకుతున్నాం. We praise our God. We worship our God. We glorify our Jesus Christ. మనం ఆయనను ఘనపరుస్తున్న కారణం మనం ఈరోజు స్వేచ్ఛగా విడిచిపెట్టబడ్డ పావురమై ఉన్నాం.
మన స్వేచ్ఛ అంతులేనంత గొప్పది. మన దేవుడు మనల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. మరణం నుంచి తప్పించడం వలన ఆ స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నాం ఈరోజు. అవర్ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్. సే హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అనేకులను విడిపించాడు ఆ విధంగా. అలాగే వృత్తిలో ఉన్నవారిని, ఏదో ఒక పనిలో ఉన్నవారిని, చేపలు పట్టే వృత్తిలో ఉన్నవారిని మనుషులు బట్టే వాళ్ళుగా విడిపించాడు. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా విడిపిస్తున్నాడు. ఆ రోజు ఈ రోజు ఎప్పటికీ అది కొనసాగుతున్నటువంటి కార్యం. అద్భుతాలు, సూచక్రియలు. అపోస్తలులు వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు కూడా వారి చెరసాల నుంచి విడిపించాడు. చెరసాల లోపలికి దేవుడు తన దూతను పంపి వారిని సింపుల్గా విడిపించుకొని తీసుకొచ్చాడు. చూసారా, అపోస్తల కార్యాలు 5:18-20. అలాగే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు కూడా పేతురు విడిపించాడు. అపోస్తల కార్యాలు 12వ యాక్ట్స్ 12:6-8. కాబట్టి దేవుడు అపోస్తలులను అభిషేకించి God appointed the apostles to deliver people from all sin and sickness and Satan. సాతాను నుంచి, మరి వ్యాధుల నుంచి, దురాత్మల నుంచి, దయ్యముల నుంచి విడిపించడానికి ఏర్పాటు చేశాడు. అపోస్తలులను ఆ విధంగా నియమించాడు. ఆ తర్వాత సంఘకాల దూతలను కూడా వారిని విడిపించాడు. సంఘకాల దూతలు కూడా అపోస్తలుల వలె ఎంతో బలమైన శక్తితో అభిషేకించబడి లోకంలో ప్రజలను విడిపించే వారిగా వారిని వాడుకున్నాడు. 7వ సంఘకాల వర్తమానంలో మనం ఉన్నాం. 7వ దూత మనల్ని ఇంకా అందరికంటే ఎక్కువగా ఉన్నతమైన ఒక అద్భుతమైన వర్తమానంలోకి తీసుకొచ్చాడు. We are in the end time. The light is shining upon us. అంత్యకాల వర్తమానం, సాయంకాలపు వెలుగు ఈరోజు మన మీద ప్రకాశిస్తుంది. సాయంకాలపు వెలుగు, సూర్యుడు అస్తమించబోయే సమయం దగ్గర పడింది. లోకాన్ని దేవుడు ముగించే పనిలో ఉన్నాడు. సే ఆమేన్. హల్లెలూయా. గాడ్ రిడీమ్డ్ us, set us free. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మన స్వాతంత్ర్యం క్రీస్తులో ఉన్నది. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి భయపడేది ఉండదు. సే ఆమేన్. సే హల్లెలూయా. ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించాడు. 1948 మే 14th నాడు 74 సంవత్సరాలు అయిపోయింది. 1948 వాళ్ళకి మనకు ఒక సంవత్సరం తేడా. మనకు 75th ఇండిపెండెన్స్ డే, వాళ్ళకి 74th. మే 14th నాడు 74వ స్వాతంత్ర వాళ్ళు జరుపుకున్నారు. 75వది రాబోతుంది. చూసారా, ఇశ్రాయేలు విడిపించబడింది. 74 years అయిపోయింది. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం ఒక దేవుని యొక్క గడియారం లాంటిది. ఏదైనా జరగాలంటే, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలంటే దేవుని గడియారం వైపు చూడాలి. సే ఆమేన్. దేవుని గడియారం, గాడ్స్ టైం పీస్. ఇశ్రాయేల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇశ్రాయేల్ ఏం జరిగిన వాళ్ళు విడిపించబడ్డారు. 1948 మే 14th నాడు వాళ్ళకు స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చింది. అయినా వారి చుట్టూ శత్రువులు ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే నెలలో దాదాపు 1600 రాకెట్లు టెర్రరిస్ట్ గ్రూపులు ఆ దేశం మీదకి వదిలారు. ఒకటే రోజు 1600 రాకెట్లు. ఐరన్ డోమ్ అనే టెక్నాలజీ ద్వారా వాటిని వాళ్ళు ఎదుర్కోగలిగారు. అదంతా ప్రపంచం అంతటికి తెలుసు. నిన్న ఈ వారంలో దాదాపు 400 రాకెట్లు వదిలారు వాళ్ళ మీదకి. అన్నీ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎదుర్కోలేరు. 90% అవి సక్సెస్ అవుతాయి, 10% పేలిపోయి అక్కడ కొంత నష్టాన్ని చేస్తాయి. 400 రాకెట్స్. ఇప్పుడు గొప్ప యుద్ధం జరుగుతుంది అక్కడ. అటు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది. ప్రపంచమంతా అల్లకల్లోలమై ఉన్నది. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తే మరి యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు కరువు ఏర్పడింది. 500 సంవత్సరాల క్రితం వచ్చిన కరువు ఇప్పుడు వచ్చిందట. మళ్ళీ ఇంగ్లాండ్ లాంటి దేశంలో కూడా కరువు. ఆ దేశంలో కరువు ఉందంటే ఎవరైనా నమ్ముతారా? బట్ టుడే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యామిన్. గొప్ప కరువు. అవన్నీ టూరిస్ట్ దేశాలు కాబట్టి మరి టూరిస్టులు రావడానికి పోవడానికి వీల్లేని కరోనా వాతావరణం వల్ల వాళ్ళ ఇన్కమ్ అంతా పడిపోయి ఆర్థికంగా వెనకబడి పూర్తిగా కష్టతరం. ఈ మధ్య ఇంకొక న్యూస్ వస్తుంది, అమెరికాలో బ్రతకడం కష్టమే అనే ఒక న్యూస్ వచ్చింది. ఎందుకో తెలుసా? అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిది కూడా మన దేశంలో కూడా కొన్ని రోజులకు బతకడం కష్టమే అంటారేమో. ఎందుకంటే రేట్లు, ధరలు పెరిగిపోవడం, ధరల పెరుగుదల అనేది రాబోయే శ్రమకాలానికి ఇది ఒక సూచన.
కరువుకు సూచన. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. మీరు ప్రపంచం యొక్క సూచనలు గమనించినప్పుడు, ఈ లోకం యొక్క విడుదల స్వేచ్ఛ గమనించినప్పుడు ఈ లేఖను చూడమన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం, మాథ్యూ 24:32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోనండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోనండి. ద్వారము దగ్గరే, ఎస్, ఈవెన్ ఎట్ ద డోర్, తలుపు దగ్గరే ఉన్నాడు. అంజూరపు చెట్టు చిగురించుట, ఇశ్రాయేలు దేశము ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడడం, స్వేచ్ఛను అనుభవిస్తుంది ఈ దేశం. ఈరోజు ఇశ్రాయేలు దేశం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. ఆ రోజు శపించబడిన అంజూరపు చెట్టు ఈరోజు మళ్ళీ అది ఆకులు కొమ్మలు ఫలించడానికి సిద్ధంగా ఉంది. యూదులు అందులో నుంచి రక్షణ పొందడానికి సిద్ధపడుతున్నారు. శ్రమ కాలంలో జరగాలి, దానికన్నా ముందు జరగాల్సిన సంఘటనలు. అంజూరపు చెట్టును లూకా సువార్త 21:29 చూడండి. అంజూరపు చెట్టును ఇతర చెట్లను చూడండి. 21:29. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి. సమస్త వృక్షములు చిగురించుట అంటే అన్ని దేశాలకు స్వతంత్రం వస్తుంది అని దాని అర్థం. ఆల్ కంట్రీస్, ప్రతి దేశమును స్వతంత్ర దేశంగా మారిపోతుంది. ప్రభువు రాకడ సమయానికి స్వతంత్ర దేశాలుగా మారిపోతాయి. అవి చిగురించుట చూచి. వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుడు చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకోనండి. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు దేవుని రాజ్యం సమీపమైంది. అంజూరపు చెట్టుకు స్వాతంత్రం వచ్చింది. క్రైస్ట్ హస్ సెట్ దెమ్ ఫ్రీ. వారిని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. వాడు అంజూరపు చెట్టు, ఇశ్రాయేలు దేశం. అయితే అంజూరపు చెట్టు చిగురించుట, దేవుని రాజ్యం తలుపు దగ్గరికి వచ్చుట, డోర్ ముందే, అంటే తలుపు దిగగానే కనబడే అంత దగ్గరలో ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ నియర్. వధువు తన నివాస గృహానికి వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఆవలిగడ్డకు చేరిపోయే సమయం వచ్చిందని దాని అర్థం. సే హల్లెలూయా. మీ విడుదల సమీపించుచున్నది అన్నాడు. 28వ వచనం చూడండి. లూకా సువార్త 21:28. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. And when these things begin to come to pass, then look up and lift up your heads, for your redemption draweth nigh. మీ విడుదల దగ్గరికి వచ్చేసింది, సమీపముగా ఉన్నది. అద్భుతం ఏంటంటే మనము ఈ అంజూరపు చెట్టు చిగురించిన తరంలో ఉన్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఏజ్. ఈ కాలం యొక్క అద్భుతం ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించే కాలంలో మనం భూమి మీద ఉన్నాం. అంటే ర్యాప్చర్ అయ్యే కాలంలో మనం భూమి మీద ఉన్నాం. ఎత్తబడే దినాల్లో మనం భూమి మీద ఉన్నాం. ఎందుకంటే మనకంటే ముందున్న వాళ్ళు ఎత్తబడడానికి వీలు లేకుండా వాళ్ళు చనిపోయారు. ఒకవేళ మనం ర్యాప్చర్ టైంకు బతికుంటే ఎత్తబడి గుంపులో సజీవంగానే వెళ్ళిపోతాం. సే హల్లెలూయా, ఆమేన్. రెప్పపాటలో మార్పు జరుగుతుంది, వధువు ఎత్తబడుతుంది, లోకం విడబడుతుంది. yes, the world is into chaos, tribulations, troublings. శ్రమల్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం. ఆర్థిక ఇబ్బందులు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి, సాతాను యొక్క ఉగ్రత భూమి మీద, ప్రతి దేశం మీద అధికారం చెలాయించుట. క్రైస్తవులకు రాబోయే శ్రమ మామూలుగా ఉండదు. అది ఏ మానవుడు ఆ శ్రమలో నిలవలేడని చెప్పాడు. అటువంటి శ్రమ రాబోతుంది. అటువంటి శ్రమ ఇప్పటి వరకు కలగలేదు, ఇక ముందు కలగదు అన్నాడు. ద లాస్ట్ అండ్ ఫైనల్ wrath ఆఫ్ గాడ్, దేవుని యొక్క చివరి కోపం వారి మీదకి రాబోతుంది. ఎవరైతే విడబడతారో వారి మీదకి. మరి ఎందుకంటే ఫూలిష్ వర్జిన్స్, బుద్ధి లేని కన్యకలు శుద్ధి చేయబడాలి. బుద్ధి గల కన్యకలు ఆల్రెడీ శుద్ధి చేయబడ్డారు కాబట్టి ఎత్తబడతారు. ఎస్, బుద్ధి గల కన్యకలు శుద్ధి చేయబడ్డారు, కడగబడ్డారు, నింపబడ్డారు, వాడబడ్డారు. కడగబడుట, నింపబడుట, వాడబడుట. దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, ఈ కాలపు వర్తమానం కలిగిన వారు,
వర్తమానం కొరకే జీవించేవారు. దే ఆర్ ఇన్ ద బ్రైడ్ గాన్. సే హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం తను తాను కాపాడుకోవడానికి దేవుడు వాళ్ళకు టెక్నాలజీ ఇచ్చాడు. ప్రపంచంలోనే ఉన్నతమైన టెక్నాలజీ వారి దగ్గర ఉంది. ఐరన్ డోమ్ టెక్నాలజీ, శత్రు రాకెట్లను ఆకాశంలో పేల్చేయడం. వాళ్ళు ఒక రాకెట్ ఒక పేల్చితే 3 లక్షలు ఖర్చు అవుతుంది, ఇది శత్రువులకు. అదే రాకెట్ను వీళ్ళు గాల్లో పేల్చేయడానికి 30 లక్షలు ఖర్చు అవుతుంది ఒక రాకెట్. అంటే 1600 రాకెట్లు ఇంటూ 30 lakhs. మీరు వేసుకోండి ఎంత ఖర్చు పెడుతున్నారు వారు. కానీ ఈ మధ్యనే అదే ఇజ్రాయెల్కి దేవుడు మరో టెక్నాలజీ ఇచ్చాడు, ఐరన్ బీమ్ అనే టెక్నాలజీ. అంటే గాల్లోనే అంటే $3.5 $3.5 మాత్రమే ఖర్చు అవుతుంది ఒక రాకెట్ పేల్చడానికి. ఒక లైట్ బీమ్ అలా గాలిలో చూపిస్తే చాలు, రాకెట్ వచ్చిన స్థలంలో ఆ రేడియేషన్కు అది కాలిపోతుంది. ఇండియా కూడా కాలి అనే ఒక రేడియేషన్ అంటే ఒక బీమ్, లైట్ బీమ్ కిరణాలతో ఒక పర్వతాన్ని కూల్చేశారు. ఒకసారి అవసరం వచ్చింది, మంచు కొండ, శత్రువులు కొండ కింద ఉన్నారు, పొరుగు దేశం శత్రువులు. వాళ్ళకు తెలియకుండా రాత్రికి రాత్రే ఆ పర్వతాన్ని ఈ కిరణాలతో కాల్చేసి పర్వతాన్ని కట్ చేశారు ఆ బీమ్స్ తోటి. కాబట్టి ఒక లైట్తో, వెలుగుతో ఒక పర్వతాన్ని కోయగలిగారు. రాకెట్లను కాల్చగలరు, పేల్చగలరు. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఎక్కువగా ఉంది రేడియేషన్ ద్వారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నవి అంత్య దినాలు, చివరి దినాలు. ఇజ్రాయెల్కి ఉన్న టెక్నాలజీ చాలా గొప్పదే, కానీ ఇంకా ఎక్కువ టెక్నాలజీ వాళ్ళకి అవసరం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కంబైన్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ఇండియా, రష్యా కలిసి కూడా మరి కొన్ని ఆయుధాలు తయారు చేసుకున్నారు. అలాగే పూర్తి టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. అందరికీ కొంత కొరతే ఉంటుంది. ఏ ఒక్కరు కూడా 100% సేఫ్టీ, సెక్యూరిటీ పెట్టుకోలేరు. ఎందుకంటే దేవుడు రాకడకు ముందు అవన్నీ నాశనం చేయబడాలి కాబట్టి. శ్రమ కాలంలో అన్నిటికీ ముగింపు రాబోతుంది. చూసారా, ఈరోజు ప్రపంచం అంతా ఆయుధ పోటీలో ఉంది. ఏ దేశం చూసినా ఒకరి నుంచి ఒక న్యూక్లియర్ బాంబ్స్, మిజైల్స్, హైడ్రోజన్ బాంబ్స్, ఇంకా రకరకాల ఆయుధాలు. ఆయుధాల సంఖ్య లెక్కే లేదు. లక్షలు, కోట్ల సంఖ్యలో ఆయుధాలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ ముగింపుకు, స్వేచ్ఛనంతా హరించడానికి ఇవన్నీ తయారు చేశారు. బట్ క్రైస్ట్ హ్యాస్ మేడ్ us ఫ్రీ. యేసుక్రీస్తునందు మనకు స్వేచ్ఛ ఉన్నది. మనం ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, మనం ఈ దేశంలో ఉన్నా మనము ఆయనలో ఉంటే చాలు, మనము స్వేచ్ఛలో ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. రష్యా యుక్రెయిన్ వారి గురించి మనకు తెలుసు. దాదాపు 6 నెలలు అయిపోయింది. 3 రోజుల్లో ముగిస్తామన్నాడు పుతిన్. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 24వ తారీఖు మొదలైన యుద్ధం 6 నెలలు దాటింది. కాబట్టి 6 నెలలకు ఎంత నష్టం జరగాలి? యుక్రెయిన్ అయితే పూర్తిగా డిస్ట్రాయ్ చేయబడింది. దాదాపుగా అంతా అయిపోయింది. అక్కడ ఏం భవిష్యత్తు, అక్కడ ప్రజలు ఉన్నా కానీ వాళ్ళ బ్రతుకులకు నిరీక్షణ అనేది ఉండదు. ఎంతోమంది చనిపోయారు. భూమి మొత్తం ఖాళీ, గుంటలు పడి, రోడ్లు, రైల్వేస్ అన్నీ నాశనం చేయబడింది. ఇప్పుడున్న అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏంటంటే ఆ న్యూక్లియర్ ప్లాంట్ను డిస్ట్రాయ్ చేద్దామని చూస్తున్నారు. న్యూక్లియర్ ప్లాంట్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, లేదా ఎక్కువగా న్యూక్లియర్ పవర్ తయారు చేసి, న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే ప్లాంట్ అక్కడ ఉంది. దాన్ని నాశనం చేస్తే మరి ప్రపంచానికి నాశనం వస్తుంది. ఆ పనిలో ఉన్నారు శత్రువులు. కాబట్టి ఇక్కడ ప్రపంచమంతా అల్లకల్లలో ఉంది. క్రైస్తవుడు మాత్రం స్వేచ్ఛగా ఉంటాడు ఎక్కడున్నా. ఎందుకంటే ఆయన వారిని విడిపించాడు. వీటన్నిటి నుంచి దేవుడు తన ఆత్మచేత వారికి స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి స్వేచ్ఛగా జీవించడానికి ఏర్పాట్లు జరిగాయి. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఇంకొక ప్రమాదకరమైన సూచన, మీ విడుదల సమీపిస్తుంది అన్నాడు కదా. విడుదల నిజంగా సమీపిస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ అని జరుగుతాయి ప్రతి సంవత్సరం. కామన్వెల్త్ లేదా ఈ కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు జరిగినా అందులో
56 దేశాలు పాల్గొంటాయి, 56 కంట్రీస్. మన ఇండియాకి ఈసారి మొట్టమొదటిసారి 22 బంగారు పథకాలు వచ్చాయి. ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది ప్రస్తుతం. ఒక 16 వెండి, ఒక 23 ఏమో బ్రాంజ్. ఇలా అంటే నేను గేమ్స్ గురించి మాట్లాడుతున్నాను, మీరు ఆశ్చర్యపోకండి. నేను ఎప్పుడు గేమ్స్ గురించి మాట్లాడను, స్పోర్ట్స్ గురించి మాట్లాడను. నాకు వాటి మీద అంత ఇంప్రెషన్ లేదు. కానీ దానికి సంబంధించిన డేటా తెలుసుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటాను. ఆమె కామన్వెల్త్లో బయలుదేవత విగ్రహమైనటువంటి ఎద్దును ఆరాధించడం, చాలా పెద్ద ఎత్తైన ఒక ఎలక్ట్రానిక్ మెకానికల్ ఎద్దు, దాన్ని చూస్తుంది, బుసలు కొడితే పొగొస్తుంది. చాలా ఎత్తైన పెద్ద ఎద్దును తయారు చేశారు. తీసుకొచ్చి కామన్వెల్త్ గేమ్స్లో ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్లో దాన్ని పూజలు చేశారు. దానికి బయలుదేవతను పూజించినట్టుగా ఇంగ్లాండ్ దేశము విగ్రహారాధన దేశంగా ఈ రేంజ్లో మారిపోయిందంటే దేవుని యొక్క ఉగ్రత దాని మీదకి డెఫినెట్గా వస్తుంది. కామన్వెల్త్ కంట్రీస్ వారు ఆ దేశాలన్నీ కలిపి అక్కడ ఒక ఎద్దును ఆరాధించారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఒక ఎద్దును ఆరాధించారు, బయలుదేవతను విగ్రహం. అది సేమ్ అదే ఎద్దును ఈరోజు వీళ్ళు ఆరాధించారు. ఆ రోజు మోసే ఆ విగ్రహాన్ని నాశనం చేసి ఆ ఎద్దును పూజించిన వాళ్ళందరినీ పొడి చేసి అది వాళ్ళకు తాగించాడు. ఆ రోజు ఎంతోమంది చంపబడ్డారు. ఈరోజు కూడా ఇంగ్లాండ్ క్రైస్తవ దేశం అయి ఉండి ఒక విగ్రహాన్ని, ఒక ఎద్దును ఆరాధించే స్థితికి దిగజారిందంటే సైన్స్ టెక్నాలజీకి గుడ్డితనం వచ్చేసింది అన్నమాట. క్రైస్తవ్యము ఒకవేళ వాళ్ళు క్రైస్తవులని చెప్పుకోవడానికి వారికి సిగ్గుకరం, అది అవమానం. అది దే ఆర్ వర్షిపింగ్ ద బాల్ బుల్ అంటే దాని పేరు, బయలు ఎద్దు అట దాని పేరు, వాళ్ళు పెట్టిన పేరు. ఏం పేరు? బాల్ బుల్. బుల్ అంటే ఎద్దు, బాల్ బుల్ అంటే బయలుదేవత అనే ఒక ఎద్దు. అది ఈరోజు వాళ్ళు ఆరాధించారు. కామన్వెల్త్ అంటే ముగింపుకు మనం చాలా దగ్గర ఉన్నట్టే లెక్క. క్రైస్తవ దేశం ఒక ఎద్దును ఆరాధిస్తుంది, యేసుక్రీస్తును ఆరాధించాల్సిన దేశం. ఒకవేళ వాళ్ళు ఆరాధించదలుచుకుంటే ఒక గొప్ప ప్రార్థన కూడిక ఏర్పాటు చేసి సేవకులను పిలిపించి ఇనాగ్రేషన్ ఫంక్షన్ పెట్టాలి. కానీ అది చేయలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సాతానుకు లొంగిపోయారు. బర్మింగం అనే ఈ సిటీలో జరిగినటువంటి ఈ గొప్ప ఇనాగ్రల్ ఫంక్షన్లో స్టార్టింగే ఎద్దును ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది. అంటే ఎక్కువ స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. మోర్ లిబర్టీ. గలతీ పత్రిక 5:11 విషయం చెప్పాడు. గలషియన్స్ 5:13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ప్రేమతో దాసత్వం. ప్రేమలో కూడా అధికారం చెలాయించే వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమలో దాసత్వము. ఒకరి ఎడలో ఒకరు మరి ప్రేమతో దాసులై ఉండుడి, ఒకరికొకరు దాసులై ఉండమన్నాడు. దేవునికి మహిమ. మనం ఈరోజు దేవుని ప్రేమ కొరకు దాసులు ఉన్నాం. అధిక స్వేచ్ఛ మనం అనుభవించడం లేదు. మనకి ఇవ్వబడిన స్వేచ్ఛ చాలు. అధిక స్వేచ్ఛ అంటే అధికారం చలాయించడం. అధిక స్వేచ్ఛను మనం కోరుకోవడం లేదు. యేసుక్రీస్తు ఈరోజు భూమి మీద స్వేచ్ఛని ఇవ్వడానికి వచ్చాడు. లూకా సువార్త 4:18 ఈ గొప్ప స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన వచ్చాడట. ఇది యేసుక్రీస్తునందున్న స్వేచ్ఛ. టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్, టు ప్రీచ్ డెలివరెన్స్ టు ద క్యాప్టివ్స్, టు రికవర్ ద సైట్ టు ద బ్లైండ్, టు సెట్ ఎట్ లిబర్టీ దెమ్ దట్ ఆర్ బ్రూయిజ్డ్. నలిగిన వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, బంధించబడిన వారికి విడుదల, గుండె పగిలిన వారికి విడుదల, స్వస్థత. చూసారా, లోకంలో ఎంతోమంది గుండె పగిలిన వాళ్ళు ఉన్నారు.
అనేక సమస్యల చేత నలిగి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒకే ఒక జవాబు, యేసుక్రీస్తు రాకతోటి అవన్నిటికీ సమాప్తము. క్రైస్ట్ హస్ మేడ్ us ఫ్రీ. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. విడుదల కోసం, స్వేచ్ఛ కోసం ఈ సృష్టి మూలుగుతుంది. పాపంతో, భారంతో ఉంది. అయితే దేవుని కుమారులు ఎత్తబడి మళ్ళీ వాళ్ళ భూమి మీదకి తిరిగి వచ్చి వారి భూమి మీద స్వేచ్ఛను ప్రసాదిస్తే ఈ భూమికి స్వేచ్ఛ ఉంటుంది. 1000 పరిపాలనలో ఆ దినము కొరకు ఈ సృష్టి యావత్తు రోమా 8:19-21 వచనాల్లో మనం చూడవచ్చు. ఈ సృష్టి ఎదురు చూస్తున్నది. అందుకే పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని పోవడానికి. యోహాను 3:29 ప్రకారం పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. మనం పెళ్లి కుమారుడి పక్షం, ఎందుకంటే మనం పెళ్లి కుమార్తెగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఈ మధ్యలో మరొక చిన్న సూచన, ప్రభు రాకడకు ముగింపుకు సూచన ఏంటంటే, మన హైదరాబాద్లోనే ఒక బూరధ్వని వినబడింది. బూరధ్వని, ఒక విమానం మన ఇంటి మీద నుంచి వెళ్తుంటే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దంతో ఒక బూర 1 నిమిషం మాత్రమే వినబడింది. ఎల్బీ నగర్ ప్రాంతంలో బూరధ్వని వినబడింది. బిఎన్ రెడ్డి కాలనీ ఆ ప్రాంతంలో బూర ఎందుకు మనకు వినబడలేదని నాకు అనిపించింది. దేవుడు హెచ్చరిక ఎక్కడ చేయాలంటే అక్కడ చేస్తాడు. ఎక్కడ బూరధ్వని వినబడితే అక్కడ హెచ్చరిక. బూరధ్వని పాస్టర్స్, విశ్వాసులు ఇళ్లలో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ధ్వని విన్నారట. ఈ వారంలో జరిగినటువంటిది బూరధ్వని. ఎప్పుడైనా అది హెచ్చరిక. ఇట్స్ వార్నింగ్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని రాకడ కథకు సూచన. ఆయా ప్రాంతాలలో అక్కడక్కడ బూరధ్వనులు వినబడుతున్నాయి. ఆయా దేశాల్లో కూడా ఒకవేళ ఇది ప్రభు రాకడకు సూచనకు బూరధ్వని కావచ్చు. కానీ కడబూరం రోగగానే వదిలెత్తబడుతుంది. కడబూర, ద లాస్ట్ అండ్ ఫైనల్ ట్రంపెట్. కడబూరం రోగును, మృతులు అక్షయులుగా లేపబడదురు. కడబూర, ద లాస్ట్ అండ్ ఫైనల్ ట్రంపెట్. అది గాబ్రియేలు ఊదబోతున్నటువంటి బూర. ఏంజెల్ గాబ్రియేల్. సో గాబ్రియేలు ఆ దూత ఆ బూర ఊదినప్పుడు మొదటి రాకడలో గాబ్రియేలే వచ్చాడు. రెండవ రాకడ కూడా గాబ్రియేలే ఆ పనిలో ఉంటాడు. సే ఆమేన్. సే హల్లెలూయా. క్రైస్ట్ హస్ మేడ్ us ఫ్రీ. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. సే ఆమేన్. ఈ స్వాతంత్రం క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రం. మనం అందులో నడుచుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. తలను వంచుదాం. ఆయన మనల్ని స్వతంత్రంగా చేశాడు. మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. వీఆర్ హైలీ ప్రివిలేజ్డ్ పీపుల్. గొప్ప స్వాతంత్రము, గొప్ప దేవుడు, గొప్ప వర్తమానము, గొప్ప సమయం మనకి ఇవ్వబడింది. ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి గొప్పగా మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఒక జత పావురం వలె బలి చేయబడి మరొక జత పావురాన్ని ఆకాశములో స్వేచ్ఛగా విడిచిపెట్టి మేము స్వేచ్ఛగా స్వతంత్రులుగా ఉండినట్లు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును దీవించండి. ఈ వర్తమానాన్ని ముద్రించండి. ఈ సంఘాన్ని దినదినం అభివృద్ధి చేయి తండ్రి. నీ ఆత్మ చేత నింపు. క్రీస్తు ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉందన్నావు. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మాకు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించే వారినిగా మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యమును దీవించమని, ఈ చిన్న మందును ఆశీర్వదించమని యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం సత్యమందు ప్రతిష్ఠింపబడి స్వేచ్ఛను అనుభవిస్తున్న మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడేయుడును గాక. ఆమేన్.